ఆధ్వర్యంలో రూరల్ ఎస్హెచ్ఓ ఆరిఫ్ గారు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక పాత నేరస్తుడు హమీద్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక 4 రోజుల క్రితం 21వ తారీఖు శివరాత్రి రోజు నార్త్ రూరల్ పరిధిలోని మాక్నూర్లో ఒక మొదటి అఫెన్స్ జరిగింది. ఒక ఇంట్లో నుండి 2 తులాల గోల్డ్ దొంగతనం జరిగింది. ఆ తర్వాత అదే రోజు మధ్యాహ్నం మరి 2 దొంగతనాలు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో డేలో జరిగినాయి. ఒక ఇంట్లో నుంచి 26 తులాల బంగారం, 2,68,000, ఇంకొక ఇంట్లో 60,000 రూపాయల దొంగతనం జరిగింది. ఈ సమాచారం ప్రకారము నేను మాక్లూరు ఎస్ఐ గారు, తర్వాత అలాగే నార్త్ రూరల్ సిఐ గారు, సౌత్ రూరల్ సిఐ గారు, రూరల్ ఎస్హెచ్ఓ గారు అందరం కలిసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఆ రోజు జరిగిన ప్రతి ఒక్క సీన్ విజిట్ చేసి ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని చూసుకుంటూ వస్తుంటే మనం దాదాపు ఒక 30-40 కెమెరాస్ చూసిన తర్వాత మనకు ఒక క్లూ వచ్చింది. ఆ క్లూ ద్వారా మనం ఎఫర్ట్ చేస్తూ ఉన్న తర్వాత ఒక నేరస్తుడు మనం నార్త్ రూరల్ సి గారికి ఒక సమాచారం ద్వారా ఆ నేరస్తుని మనం గుర్తించడం జరిగింది. ఆ గుర్తించడంతో పాటు ఇమీడియట్గా సౌత్ రూరల్ సి ఆధ్వర్యంలో తర్వాత రూరల్ ఎస్హెచ్ఓ గారు హైదరాబాద్లో వెళ్ళి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మనం వివరాలకు వెళ్తే ఎవరైతే నేరస్తుడు ఉన్నాడో హమీద్ అనే అతను వరంగల్ జిల్లా వాస్తవుడు. ఇతను 2002లో హైదరాబాద్కి షిఫ్ట్ అయినాడు. అక్కడ ఆటో డ్రైవర్గా పనిచేశాడు. ఆ తర్వాత 2003లో పెళ్లి చేసుకున్నాడు. 2 పిల్లలు, 3 పిల్లలు ఉన్నారు. ఇతని సరిపడా ఆదాయం రాకపోయేసరికి 2015లో ఈయన దొంగతనాలు స్టార్ట్ చేశారు. ఫస్ట్ మొట్టమొదటిగా హైదరాబాద్లో కంచన్బాగ్ ఏరియా, తర్వాత చంద్రయానగుట్ట ఏరియా, ఈ ఏరియాలో చేస్తూ తర్వాత సైబరాబాద్ లిమిట్స్లో రాజేంద్ర నగర్, తర్వాత పహాడీ షరీఫ్, మీర్పేట్ ఇలాంటి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వరుస దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశాడు. 2015లో ఈయన ఒక్క దొంగతనం స్టార్ట్ చేస్తే 2016 వచ్చేసరికి 10, 2017 వచ్చేసరికి 15 అట్లా పెరుగుతూ పోయినాయి. 2018లో నాచారం పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి ఇతన్ని రిమాండ్ చేయడం జరిగింది. 2018లో ఇతన్ని పీడీ యాక్ట్లో పెట్టి ఒక 1 year వరకు ఇతన్ని చెర్లపల్లి జైలుకి పంపించడం జరిగింది. 2018 చెర్లపల్లి జైలుకి వచ్చిన తర్వాత 18-19లో ఎటువంటి అఫెన్సెస్ చేయలేదు. 2020లో మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ కంటిన్యూ 20, 21, 22లో సేమ్ కంటిన్యూస్ అఫెన్స్ చేస్తూనే ఉన్నాడు. ఈయన పర్టికులర్లీ డే అఫెన్స్ చేస్తాడు, నైట్ అఫెన్స్ చేస్తాడు. ఇతను ఏంటంటే వితిన్ స్పాన్ ఆఫ్ 1 minute లాక్ బ్రేక్ చేయడము, వితిన్ ½ an hourలో మొత్తం అన్ని కూడా బ్రేక్ చేయడము, దొంగతనం చేయడం అనేది ఈయన హాబీ. ఈయన రెగ్యులర్ దాదాపు ఇప్పటివరకు మనకి 80 కేసుల వరకు ఇతను నేరస్తుడు. కొన్ని కేసెస్ అక్విటల్ అయినాయి, కొన్ని